వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. ఏంజిల్స్, హయ్యర్ సెల్ఫ్, డివైన్ గైడ్స్ ప్లీజ్ చెప్పండి లలిత యొక్క పార్ట్నర్ ఎనర్జీ, అలాగే లలిత పార్ట్నర్ అండ్ థర్డ్ పార్టీ యొక్క ఎనర్జీ. ఆ థర్డ్ పార్టీ లలిత పార్ట్నర్ వాళ్ళని ఎలా డిస్టర్బ్ చేస్తుంది, దాని నుంచి వాళ్ళు బయటికి రావడానికి ఏం చేయాలి, లలిత పార్ట్నర్ యొక్క ప్రజెంట్ ఎనర్జీ ఎలా ఉంది, వాళ్ళ యొక్క నియర్ ఫ్యూచర్ అలాగే ఫ్యూచర్ చేయవలసినవి చేయకుండా పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్. లలిత యొక్క పార్ట్నర్ కరెంట్ ఎనర్జీ, లలిత యొక్క పార్ట్నర్ ప్రెజెంట్, లలిత యొక్క పార్ట్నర్ పాస్ట్, లలిత యొక్క పార్ట్నర్ పాస్ట్, లలిత యొక్క పార్ట్నర్ ఫ్యూచర్, లలిత యొక్క పార్ట్నర్ ఫ్యూచర్, థర్డ్ పార్టీ యొక్క ఎనర్జీ, బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకే, లలిత యొక్క పార్ట్నర్ యొక్క ప్రజెంట్ ఎనర్జీ అయితే తను ఏదో విషయంలో ఎవరికి మనీ ఇవ్వడము, లేదా తను వేరే వాళ్ళకి తన ఎమోషన్స్ని, టైంని ఎక్కువగా స్పెండ్ చేయడము, వేరే దాని మీద వర్క్ చేయడము చేస్తున్నారు. ప్రజెంట్ వాళ్ళకి మనీ అయితే వస్తుంది, ఆల్రెడీ పార్టీకి వచ్చేసి ఉండాలి, లేదా ఈరోజు రేపట్లో మనీ రావచ్చు. వాళ్ళ యొక్క పాస్ట్ ఎలా ఉందంటే వాళ్ళు దేని గురించో ప్రజెంట్ వాళ్ళ కరెంట్ ఎనర్జీ అండ్ దిస్ ఇస్ ప్రజెంట్ ఎలా ఉందంటే వాళ్ళు ఏదో మిస్సింగ్ ఎనర్జీలో ఉన్నారు, అంటే వాళ్ళు కొంచెం బాధపడుతున్నారు, ఏదో అవకాశం మిస్ అయిందని బాధపడుతున్నారు. వారి యొక్క పాస్ట్ ఎలా ఉందంటే వాళ్ళు దేని గురించో హార్ట్ బ్రేక్ అయ్యి ఉన్నారు, పాత వాళ్ళ విషయంలోనే. వాళ్ళే కావాలని బ్రేకప్ కూడా చెప్పారు, వాళ్ళే బ్రేకప్ చెప్పారు. అలాగే లేదో ఒక పర్సన్ని వాళ్ళ లైఫ్ నుంచి తీసుకొని వెళ్ళిపోయారు. అంటే ఈ పర్సన్ మాకు వద్దు అని వాళ్ళ నుంచి సపరేట్గా ఉండాలని వాళ్ళే కోరుకున్నారు, వాళ్ళే కావాలని వాళ్ళ చేతులతో వాళ్ళు చేసుకున్నారు. అలాగే వాళ్ళు చేసుకున్న దాన్ని ఇప్పుడు వాళ్ళు చేసుకునే దానికి గతంలో వాళ్ళు ఏదైతే చేశారో ఆ పని వల్ల వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు అనమాట, వాళ్ళ పర్సన్ని మిస్ అయ్యానని. ప్రజెంట్ అయితే వాళ్ళు ఎనర్జీని, టైంని ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారో కూడా చూద్దాం. అలాగే వాళ్ళ యొక్క నియర్ ఫ్యూచర్ ఎలా ఉందంటే తనకి ఏ ఆఫర్ లేదు. ప్రజెంట్ ఒక గుడ్ న్యూస్, ఒక జాబ్ లేదా ఒక పని, ఏదో విషయంలో తన జీవితంలో ఏదో లేదు, లేదా నియర్ ఫ్యూచర్లో అది పోయే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళు లో వైబ్రేషన్లో ఉండి అదే థింక్ చేస్తూ ఒక నెగిటివ్ వైబ్లో వెళ్తున్నారు. అండ్ వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే ఒకరికి మనీ ఇచ్చి వేగంగా ఏదో పని చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళ యొక్క థర్డ్ పర్సన్ యొక్క ఎనర్జీ ఎలా ఉందంటే వాళ్ళ యొక్క మదర్ నేచర్, ఒక అమ్మాయి చెప్పింది తనకి ఒక పర్సన్ గురించి ఇలా చేయాలి అని. ఒక పర్సన్ ఎవరైతే మదర్ నేచర్ ఉంటారో, గార్డియన్ కానీ, ఒక ఫాదర్ కానీ, పెద్దవాళ్ళు కానీ, వాళ్ళు చెప్పడం వల్ల తను థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను మీ పర్సన్తో మాట్లాడుతున్నారు. ఆ థర్డ్ పర్సన్ అంటే అది ఒక అమ్మాయి అవ్వచ్చు, లేదా గార్డియన్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, ఎవరైనా ఒకరు. థర్డ్ పర్సన్ విషయంలో మీరు ఏమైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని ఏంజిల్ మీకు కన్ఫర్మేషన్ ఇస్తుంది. అలాగే ఏంజిల్ జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఏంటంటే మీరు పాజిటివ్గా ఉండి, మీరు మంచిగా ఉండి, మీరు ఏదైతే ఉంటున్నారో సో డివైన్ మీకు ఎప్పుడు గైడెన్స్గా ఉంది. సో మీరు బాధపడద్దండి.
అండ్ మీ గతంలో మీ పర్సన్ కావచ్చు, లేదా థర్డ్ పార్టీ ఎవరో ఉన్నారన్నారు కదా, వాళ్ళు కావచ్చు. వాళ్ళు తప్పు చేసుంటే ఖచ్చితంగా నేను చూసుకుంటానని మీ ఏంజెల్ చెప్తుంది. సో ఈ విషయంలో మీరు అసలు కంగారు పడవసరం లేదు. అండ్ మీకు త్వరలోనే ఒక ఆపర్చునిటీ అనేది వస్తుంది, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్. మీరు ఏదైతే పర్సన్ లేరనుకుంటున్నారో, ఏదైతే హ్యాపీనెస్ కానీ, జాబ్ కానీ, ఉద్యోగం కానీ ఏదైతే లేదనుకుంటున్నారో త్వరలోనే వస్తుంది. దాని గురించి వెయిట్ చేయండి, నేను ఇస్తాను మెసేజ్ మీకు అని అంటున్నారు. మీకు డివైన్ నేచర్ మీతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. మీరు కావాలంటే డైరెక్ట్గా ఏంజల్స్ని కూడా ఏదైనా దారి చూపించండి, ఏదైనా సైన్స్ ఇవ్వని అడగండి, వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా. ఏంజల్ మన కలెక్టివ్కి ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఎవరైతే నా కామెంట్లో పెట్టారో వాళ్ళ గురించి చెప్పమని, వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి, వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? కంగ్రాట్స్ అండి, మీరు త్వరలోనే మీకు ఒక లవ్ ప్రపోజల్ కానీ, లేదా ఒక మ్యారేజ్ ప్రపోజల్ కానీ రావచ్చు. ఇన్ కేస్ మీకు మ్యారేజ్ కాకపోయి ఉంటే, లేదా మీ పర్సన్ సపరేషన్లో ఉన్నా, లేదా మీ పర్సన్తో మీరు వేరుగా ఉన్నా, ఖచ్చితంగా మీకు వాళ్ళతో కలిసి ఉండే ఎనర్జీ ఉంది. సో దీని గురించి అయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ లైఫ్లో ఉండే ఏవైతే గొడవలు ఉన్నాయో వాటిని మీ ఏంజల్స్ మిమ్మల్ని మీ పర్సన్తో ఉన్న గొడవలన్నీ కూడా ఫ్యూచర్లోనే తొందరగా ఇదైపోతాయి, తొందరగా వెళ్ళిపోతాయి. దాని గురించి మీరు బెంగ పెట్టుకోవద్దు. మీరు సెల్ఫ్ కేర్ అనేది బాగా తీసుకోండి. అంటే మీకు నచ్చిన పని చేస్తూ మిమ్మల్ని మీరు కేర్ చేయండి. మీ ఎనర్జీని అవతల వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. దానివల్ల ఏంటంటే మీరే ఎమోషనల్గా, హెల్త్ పరంగా మీరు స్ట్రక్ అయిపోతున్నారు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, థర్డ్ పార్టీతో తను ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు, ఇలా ఇంకొకటి మీ ఎమోషన్స్ని, మీ టైమ్స్ని వాడుకోకుండా మీరు ఖచ్చితంగా మీ సెల్ఫ్ కేర్ అయితే ఫస్ట్ చూసుకోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ సెల్ఫ్ కేర్ అయితే బాగా తీసుకోండి. మీకు నచ్చిన ఫుడ్ తింటూ ఉండండి, టైంకి నిద్రపోండి అని ఏంజల్ మీకు చెప్తుంది. అండ్ బాటమ్ ఆఫ్ ద డే మీరు చాలా బాధపడుతున్నారండి, నైట్స్ నిద్రపోవట్లేదు అండ్ బాగా తన గురించి ఆలోచిస్తూ ఉంటున్నారు అని చెప్తున్నారు. కానీ మీది ఎనర్జీ ఇది కాదు, మీరు ఇలా ఉండకూడదు, మీరు యువరాణిలా ఉండాలి, మీకు స్టామినా ఉంది, మీరు ఫ్యూచర్లో ఇంకా మంచి ప్లేస్కి వెళ్తారని ఏంజల్ చెప్తున్నారు. కాబట్టి పాజిటివ్గా ఉండండి, మీకు హ్యాపీ ఎనర్జీకి దారి ఉంది, త్వరలోనే మీరు అనుకుంది జరుగుతుందని ఏంజల్ చెప్తున్నారు. ఈ వీడియో మీకు రీజనేట్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ కామెంటింగ్. మీకు ఏదైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే వ్యూయర్స్కి మీరు కింద కామెంట్లో క్వశ్చన్ చేయండి, నేను మీకు ఏంజల్ గైడెన్స్ అందించడానికి ప్రయత్నిస్తాను. మళ్ళీ వీడియోస్ కోసం, ఏంజల్ గైడెన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.